ఈ న్యూస్ చూస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం సాకూరులో దారుణం చోటు చేసుకుంది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కన్న తండ్రిని చంపే ప్రయత్నం చేశాడు కొడుకు. ఆర్థికంగా నష్టపోయాడు సాకూరు గ్రామానికి చెందిన విప్పర్తి హర్షవర్ధన్. దీంతో తండ్రిని చంపేస్తే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని ప్లాన్ చేశాడు ఈ దుర్మార్గుడు. తండ్రి వెంకటరమణను కారుతో ఢీకొట్టించి దాన్ని ప్రమాదంగా క్రియేట్ చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడు కొడుకు హర్షవర్ధన్. మీరు చూస్తున్నారుగా, వాడి ఆ కొడుకు. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు తండ్రి వెంకటరమణ. ఓ రాజకీయ నాయకుడికి అనుచరుడిగా ఉన్నాడు హర్షవర్ధన్. కారు అద్దెకి తీసుకొని హైవేపైకి తండ్రిని పిలిచి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఆ తండ్రిని ఆ కారుతో ఢీకొట్టించి పోలీసుల దర్యాప్తులో ఈ నిజం బయటపడడంతో ఆ తండ్రి గుండె ఒక్కసారిగా బద్దలయ్యింది. నిందితుడు హర్షవర్ధన్ను అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు పోలీసులు. ఏప్రిల్ 21న తండ్రి వెంకటరమణకు యాక్సిడెంట్ చేశాడు కొడుకు హర్షవర్ధన్. ఒక మాట అంటూ ఉంటారు కదా, పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు జనడా పుత్రుని కనుకొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పుట్టును సుమతి అని చెప్పి. అంటే ఏ తండ్రికైనా కొడుకు పుట్టగానే ఆనందం కలగదంట. ప్రజలు ఆ కుమారుణ్ణి చూసి వాడిని పొగిడినప్పుడు నిజమైన పుత్రోత్సాహం అని చెప్పి. అటువంటిది ఈరోజు ఆ తండ్రికి పుత్రోత్సాహం కాదు. ఆ కొడుకును చూస్తూ ఉంటే ఆయనకు యముడే కనిపిస్తాడేమో అనిపించేటట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎంత దుర్మార్గం, ఎంత దాస్తికం! కన్న తండ్రిని నువ్వు చేసే ఆ పనులకి ఎందుకు నష్టపోతారు ఎవరైనా? డబ్బులు పిచ్చి వేషాలు వేస్తూను, లేకపోతే ఇంకే ఉంటాయి. అన్ఇంటెన్షనల్గా ఎవరు కోల్పోతారు? అన్ఇంటెన్షనల్గా కోల్పోయే అవకాశాలు ఉండొచ్చు కానీ ఒక ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత దాంట్లో పోయిందనుకోండి, నాన్న ఇలా ఇన్వెస్ట్ చేశాను పోయిందంటే ఏ తండ్రి ఏమంటాడు ఏ తండ్రి అయినా? పోన్లేరా, ఓ ప్రయత్నం చేస్తావు, నేనున్నా కదా ముందుకెళ్ళి అంటాడు. కానీ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్ గురి చేస్తుంది. ఎందుకంటే తాను ఆర్థికంగా నష్టపోయానని చెప్పి దాన్ని కవరప్ చేసుకోవడానికి, దాన్ని పూర్తిగా కవరప్ చేసేందుకు తండ్రి ఇన్సూరెన్స్ డబ్బులు. బహుశా కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే, నా తర్వాత నా కొడుక్కి లేకపోతే నా పిల్లలకి తెలియాలి, ఒకవేళ నాకు ఏదైనా జరగడానికి జరిగితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియాలని చెప్పి పాప ఇన్ఫర్మేషన్స్ చెప్తూ ఉంటారు. నాన్న ఇక్కడ మనకి ఎంత ఆస్తుంది, నాన్న ఇదిగో దీంట్లో నేను ఎంత ఇన్వెస్ట్ చేశాను, నాన్న ఇదిగో ఇక్కడ మనకు ఆస్తుంది, ఇక్కడ మనకు ప్రాపర్టీ ఉంది, ఇక్కడ ఇల్లు ఉంది, ఇక్కడ బంగారం పెట్టాను, ఇక్కడ అది పెట్టాను, ఇక్కడ ఇది పెట్టాను, ఇన్సూరెన్స్ ఇచ్చేసాను, ఇన్సూరెన్స్ అంత కట్టాను చెప్తూ ఉంటారు. ఆ చెప్పే పాపం ఒకసారి ఇదిగో ఇలా దారితీస్తూ ఉంటుంది. నిజంగా వీళ్ళ నెట్వర్క్ హర్షవర్ధన్ చుట్టూతా ఎవరున్నారు? ముందుగా వాళ్ళని ఎంక్వైరీ చేయాలి. ఇలాంటి కొడుకును ఏం చేయాలి? చట్ట ప్రకారం శిక్షించాలా, లేకపోతే ఇంకేం చేయాలనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నడి రోడ్డుపై నిల్చోబెట్టి శిక్ష వేయాలా? నడి రోడ్డుపై నిల్చోపెట్టి సిగ్గుపడేలా, తను చేసిన పనికి సిగ్గుపడేలా చర్యలు తీసుకోవాలా? మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒక్కసారి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడి నుంచి నేరుగా నేను ఎక్కడైతే ఘటన జరిగిందో ఆ ప్రదేశానికి, మరి ముఖ్యంగా నేరుగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ఈ ఘటన ఇన్ఫాక్ట్ ఆ ప్రాంతానికే కాదు, యావత్ 2 తెలుగు రాష్ట్రాలు కూడా షాకింగ్ అనే చెప్పుకోవాలి. ప్రస్తుతం హర్షవర్ధన్ ఎక్కడున్నాడు? పోలీసులు అదుపులో ఉన్నాడా, లేకపోతే పరారీలో ఉన్నాడా? ఏం జరిగింది? నిజంగా ఇది చాలా అమానుష ఘటననే మనం చెప్పాలి. ఇది ప్రధానంగా ఇప్పుడైతే ఎవరైతే ఇటువంటి ఘాతకానికి ఒడిగట్టినటువంటి కొడుకునైతే హర్షవర్ధన్ అయితే పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు. అంతే ఇప్పుడు అతను కూడా రిమాండ్ కేసు నమోదు చేసి రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి. మనం ఎప్పుడూ ఇటువంటి ఘటనలు గతంలో ఒక సినిమాల్లో చూస్తుంటాం. పాత సినిమాల్లో అప్పట్లో ఆ తండ్రి బతికుండగానే పిండం పెట్టి ఆ ఇన్సూరెన్స్ డబ్బులు కాజేసేందుకు ఆ తండ్రి చనిపోయినట్టుగా ఒక డెత్ సర్టిఫికేట్ కూడా క్రియేట్ చేసి కొడుకులు కూడా తన తండ్రి చనిపోయడానికి ఈ యొక్క ఇన్సూరెన్స్ డబ్బులు కాజేసిన సినిమా పాత సినిమాలో అప్పుడు చంద్రమోహన్ నటించిన ఒక సినిమాలో ఈ ఘటన ఇది. అటువంటి ఘటన ఇప్పుడు చూసుకుంటే తాజాగా ఇప్పుడంతా టెక్నాలజీ డెవలప్ అయింది. ఎంత ఈ టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్ది ఆత్మీయత అనురాగాలు అన్ని కూడా ఒక్కొక్కటి దూరం అవుతుంది. అయిన వారు కూడా కాని వారి కింద ఇటువంటి
బంధాలన్నీ కూడా తెగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో ముఖ్యంగా మనం కొడుకు పునర్మరం నుంచి తప్పిస్తాడని, అలాగే ఇటువంటి ఘటనలు మనం అన్ని కూడా వింటూ ఉంటాం. కానీ అటువంటి కొడుకే కాలయముడై తన తండ్రిని ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తననైతే హత్య చేసేందుకు ఇటువంటి అఘాయిత్యానికి అయితే ఒడిగట్టాడు. ముఖ్యంగా ఒక క్రియేట్ చేశాడు, ఒక కారును అయితే అద్దెకు తీసుకున్నాడు హర్షవర్ధన్. ఈ హర్షవర్ధన్ అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏదైతే ఉందో అమలాపురం రూరల్ మండలం సాకూరు గ్రామంలో ఈ యొక్క ఘటన అయితే చోటు చేసుకుంది. ఇక హర్షవర్ధన్ అయితే తన జలసాలుగా తిరుగుతుంటాడు, రాజకీయ నాయకులతో జలసాగా తిరిగి ఈజీ మనీ కోసం అయితే ఇతను అలవాటు పడి ఇటువంటి పరిస్థితి అయితే ఇతను మొత్తం హర్షవర్ధన్ కుటుంబం ఏమైనా పార్టీలో ఉందా, మరి ముఖ్యంగా రాజకీయాల్లో ఉందా? హర్షవర్ధన్ కుటుంబం అయితే రాజకీయాల్లోకి లేదు. కుమారుడు మాత్రమే రాజకీయ నాయకుడితో ఆయన నాయకుడికి పక్కన తిరుగుతూ ఈ విధంగా ఉంటుంటాడు. అతనితో తిరిగి ఈ విధమైనటువంటి అలవాట్లు పడ్డాయా, లేదంటే అతను జలసాలకి అంటే అతనితో వాళ్ళతో తిరిగిన తర్వాత జలసాగా తిరగాలి, ఈజీ మనీ సంపాదించాలని అలవాటు పడి ఈ విధమైనటువంటి ఘాతకానికి ఒడిగట్టినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మనకు చూసుకుంటే ఒక కారుని అయితే అద్దెకి తీసుకున్నాడు హర్షవర్ధన్ గత ఏప్రిల్ 21వ తేదీన అయితే తన తండ్రిని కూడా తీసుకుని వెళ్ళాడు. కారులో వెళుతూ ఆ కారు నడుపుతుండగా ఎదురుగా తన తండ్రిని అయితే రమ్మన్నట్టుగా అంటే ఇదేంటో వేరే విధానానికి రమ్మన్నాడేమో అనుకుని తన తండ్రి అయితే తన కొడుకు చెప్పినట్టుగా అయితే రోడ్డు మీద వెళ్తుండగా కారు మీద అడ్డంగా వచ్చినటువంటి తండ్రిని అయితే అతి వేగంగా వచ్చి గుద్దినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ నేపథ్యంలో యాక్సిడెంట్ గా ఒక క్రియేట్ చేశారు. యాక్సిడెంట్ గా క్రియేట్ చేసిన తర్వాత అతనైతే చనిపోతాడేమో అనుకున్నాడు. కానీ తన తండ్రి అయితే కొన ఊపిరితో ప్రాణాలతో బయటపడి ఒక యాక్సిడెంట్ గా క్రియేట్ చేసినప్పటికీ హాస్పిటల్కి అయితే తరలించారు. హాస్పిటల్కి తరలించిన తర్వాత అతనికైతే వైద్యం అందించిన సకాలంలో వైద్యం అందడంతో కొంచెం అతనైతే ప్రాణాలతో కొంచెం బయటపడినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఏప్రిల్లో జరిగింది ఈ సంఘటన. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు కూడా కోలుకున్నారు. ఈ నేపథ్యంలోనే యాక్సిడెంట్ అయింది, ప్రమాదం జరిగిందని చెప్పిన పోలీసులకైతే ఈ యొక్క కొడుకైతే చెప్పడం జరిగింది. తన తండ్రి ఎలాగా చనిపోతాడు, దాని ఇన్సూరెన్స్ యాక్సిడెంట్ లో చనిపోయాడు కాబట్టి ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అప్లై చేస్తాయి, ఈజీగా వచ్చేస్తాయి అనేది కూడా ప్లాన్ చేశాడు. కానీ తన తండ్రి అయితే ఇంకా భూమి మీద ఇంకా నౌకలు ఉండడంతో అతనైతే ప్రాణాలతో పడినప్పటికీ పోలీసులు ప్రమాదం ఏ విధంగా జరిగిందనే కోణంలో అయితే ఏదైతే ఆ అమలాపురం రూరల్ సిఐ ఎవరైతే ఉన్నారో ప్రశాంత్ కుమార్ అయితే ఈ రూరల్ ఎస్ఐ శేఖర్ బాబు ఇద్దరు కలిపి ఈ కేసుపై పూర్తిగా అయితే దర్యాప్తు చేశారు. దర్యాప్తు చేసిన నేపథ్యంలో ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఇన్సూరెన్స్ కి ఒకవేళ నిజంగా అంటే ప్రమాదం మామూలుగా అతను బతికి చనిపోకపోయినప్పటికీ ప్రమాదానికి మామూలుగా నార్మల్ గా జరిగినప్పటికీ దాని మీద ఇన్వెస్టిగేషన్ అయితే చేయవలసిన అవసరం ఉంది పోలీసులు. ఆ ఇన్వెస్టిగేషన్ లోనే ఈ యొక్క ఆశ్చర్యపోయే విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. తన కుమారుడినే తన తండ్రిని తీసుకెళ్లడం, తన రోడ్డు మీద నడిచి రమ్మనడం, యాక్సిడెంట్ గా క్రియేట్ చేసినట్టుగా మొత్తం ఆ కారు ఎవరైతే కారు ఉందో కారుని అయితే యజమాని ఎన్ని వివరాలు అద్దెకి తీసుకున్నటువంటి వారిని అయితే వివరాలు అడిగి తెలుసుకున్న నేపథ్యంలో ఈ యొక్క ఊహించిన ఘటన అయితే చోటు చేసుకుంది. తన తండ్రిని హత్య చేసి చంపి ఇలా యాక్సిడెంట్ గా క్రియేట్ చేసి యాక్సిడెంట్ ద్వారా వచ్చినటువంటి ఇన్సూరెన్స్ డబ్బులు కాజేద్దామనే నెపంతోనే ఈ యొక్క హర్షవర్ధన్ కుమారుడు ఎవరైతే ఉన్నారో అదే హర్షవర్ధన్ అయితే ఈ పథకానికి అయితే ప్లాన్ చేసిన పరిస్థితి ఉందని కూడా పోలీసు ఇన్వెస్టిగేషన్ లో మొత్తం అన్ని కూడా బయటపడిన నేపథ్యంలోనే వెంటనే పోలీసులు అయితే హర్షవర్ధన్ అయితే ఈ అదుపులో తీసుకున్నారు. పూర్తిగా విచారిస్తే మొత్తం విషయం అంతా కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే 307 కేసు కింద అయితే కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే రిమాండ్ పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇక ఇటువంటి ఘటనలు చూస్తుంటే ఇంకా తండ్రి కొడుకుల మధ్య ఇంకా ప్రస్తుతం అంటే హర్షవర్ధన్ తండ్రి ఆరోగ్యం ఎలా ఉంది ప్రకాష్? ప్రస్తుతం అయితే